వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మిరపకాయ బజ్జీలు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద మిరపకాయలు 250 గ్రామ్స్, 1 కప్ శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, వేయించి పెట్టుకున్న నువ్వులు 2 స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, నానబెట్టిన చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి, నానబెట్టి ఉంచుకోవాలి, పావు టేబుల్ స్పూన్ పసుపు, వాము హాఫ్ టేబుల్ స్పూన్, చిటికెడు వంట సోడా, బ్లాక్ సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో వేయించిన నువ్వులు వేసుకోవాలి, నానబెట్టిన చింతపండు ఇది కూడా వేసుకొని, ఇప్పుడు చిటికెడు ఉప్పు, చిటికెడు కారము వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది ఇప్పుడు మిర్చీలను తీసుకొని, శుభ్రంగా కడిగి పెట్టిన మిర్చీలను తీసుకొని దీంట్లో ఘాట్లు పెట్టుకోవాలి. చాకుతోటి మిర్చీలన్నిటికీ ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకొని దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేయాలి. ఈ విధంగా మిర్చిలో ఉన్న గింజలన్నీ తీసేసేయాలి. మొత్తం అన్ని మిర్చీలన్నిటికీ తీసి పెట్టుకుందాం. ఈ విధంగా మిర్చీలన్నిటికీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేద్దాము. ఇలా అన్నిటిని గింజలు తీసి పెట్టుకున్న తర్వాత వీటి లోపల మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు నువ్వులది పేస్ట్ ఉంది కదా, దీని మధ్యలో స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి. మిర్చి మధ్యలో ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. మిర్చీలకు మొత్తము అన్ని మిర్చీలకు ఇదే విధంగా స్టఫింగ్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా అన్ని మిర్చీలకు స్టఫింగ్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో శనగపిండి, బియ్యం పిండి, కారము, సాల్ట్, పసుపు, వాము ఇవన్నీ వేసుకొని ముందు పొడిపిండి మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి పొడిపిండిలో. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చిక్కగా. ముందు కొన్ని నీళ్ళు పోసుకొని ఉండలు రాకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిలో 2 స్పూన్స్ వేడి నూనె పోసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం మిర్చీలు వేసే ముందు దీంట్లో పిండిలో చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనం మిర్చీలు స్టఫింగ్ చేసిన మిర్చీలు ఉన్నాయి కదా, ఈ విధంగా పిండిలో ముంచాలి. ముంచుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ముంచుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి నిదానంగా. మనకు ఆయిల్లో ఎన్ని పడతాయి అన్ని వేసుకుందాం మిర్చీలు. మిర్చీలను ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్ బాగా వేడైంది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి.
మిర్చీలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాము. ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాము. మళ్ళీ ఇదే విధంగా మిర్చీలన్నిటిని పిండిలో ముంచుతూ మిర్చీలను ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఇదే విధంగా అన్ని మిర్చీలను వేయించుకుందాము. మిర్చి బజ్జీలు చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మిర్చీలు వేడిగా ఉన్నప్పుడే దీని మీద బ్లాక్ సాల్ట్ చల్లుకోవాలి. దీనివల్ల మరింత టేస్ట్ వస్తాయి మిర్చీలు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటితో మిర్చీలు తినాలి, చాలా టేస్ట్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.